ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై విశాఖపట్నం పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నగరంలో ఎక్కువ శబ్దం చేసుకుంటూ వెళ్తున్న వాహనాలను గుర్తించి మాడిఫైడ్ సైలెన్సర్లను ధ్వంసం చేశారు. దాదాపు 142 మాడిఫైడ్ బైక్ సైలెన్సర్లను రోడ్డు రోలర్తో తొక్కించారు. ప్రయాణికులు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సిపి శంకబ్రత బాగ్చి హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే సీజ్ చేస్తామంటున్న సిపి శంకబ్రత బాగ్చితో మా ప్రతినిధి జార్జ్ ఫేస్ టు ఫేస్. విశాఖలో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్న బైక్ రేసర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. మనం స్పష్టంగా చూసుకోవచ్చు. ఏదైతే వాళ్ళు సైలెన్సర్లు విపరీతంగా ఉపయోగించి హెవీ స్పీడ్తో వెళ్తూ ఉంటారు, వాళ్ళందరినీ కూడా అడ్డుకట్ట వేసేందుకు స్పెషల్ డ్రైవ్ అనేది నిర్వహించారు. ఆ స్పెషల్ డ్రైవ్లో చూసుకున్నట్లయితే కనుక ఏవైతే వారు భారీగా సైలెన్సర్లు వినియోగించి నాయిస్ పొల్యూషన్ చేస్తున్నారో వాటిలన్నింటిని కూడా తీసివేయడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ మొత్తం అంతా కూడా వాటిలన్నింటిని కూడా రోడ్లతో తొక్కించేసి ఇలాంటి అంటే మరెప్పుడు కూడా చేసుకుండా ఉండేందుకు ఒక వార్నింగ్ ఇచ్చే విధంగా సిపిఐ అయితే చర్యలు చేపట్టారు. ఏ ఒక్కరూ కూడా ఇలాంటివి వినియోగించకూడదంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక మరొక వైపు ఈ మొబైల్కు సంబంధించిన స్టాండ్స్ ఏవైతే ఉన్నారో వాటిని కూడా వినియోగించకూడదంటూ కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అంటే వీటిని వినియోగించడానికి సంబంధించి అనేక మంది నగరవాసులు అయితే ఇప్పటికే ఆయనకు ఫోన్ కాల్ ద్వారా చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇలాంటి వినియోగించడం కారణంగా ఎందుకంటే వాళ్ళు నాయిస్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువగా అవుతుందంటూ కూడా నగరవాసులు అనేక సందర్భాల్లో సైతం కూడా ఆయనకు వివరించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి చర్యలు అనేవి చేపట్టారు. మొత్తం మీద చూసుకోవచ్చు, ఒక మొత్తం మీద అంటే ఈ సైలెన్సర్లు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటిని కూడా ప్రతి రోజు కూడా ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆ స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అనంతరం చేస్తూ ఉన్నారు. సార్, వీటిని ఎలాంటి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు? ఎక్కువగా ఈ సైలెన్సర్లు వినియోగిస్తున్న వారిని ఎవరిని మీరు గుర్తించారు? ఇప్పుడు రెగ్యులర్గా ముఖ్యంగా ప్రతి వీకెండ్ మేము స్పెషల్ డ్రైవ్ పెడుతున్నాం. ఇటువంటి మాడిఫైడ్ సైలెన్సర్స్, బైక్ రేసర్స్, తర్వాత మొబైల్ స్టాండ్, హై బీమ్ లైట్స్ అది గుర్తించి మేము సీజ్ చేస్తున్నాం. మీరు అందరూ చూసారండి, లాస్ట్ 2 years కంటే ఈ ఇయర్లో చాలా ఎక్కువ సంఖ్యలో మాడిఫైడ్ సైలెన్సర్స్, మొబైల్ స్టాండ్, హై బీమ్ లైట్స్ సీజ్ చేయడం జరిగింది. రేసింగ్ బైక్స్ కూడా ఎక్కువ సంఖ్యలో సీజ్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ డ్రైవ్ మేము కంటిన్యూ చేస్తూ ఉంటాం. ప్రజలందరికీ కూడా చెప్తున్నాం, దయచేసి పోలీస్కి సహకరించండి, దయచేసి బైక్ రేసింగ్ చేయకండి, మొబైల్ స్టాండ్స్ యూజ్ చేయకండి, మొబైల్తో మాట్లాడకండి, బండి నడుపుతుండగా హై బీమ్ లైట్స్ యూజ్ చేయకండి, మోడిఫైడ్ సైలెన్సర్స్ యూజ్ చేయకండి. అంటే నగరంలో ఎక్కువ మంది ర్యాపిడో వినియోగించేవాళ్ళు కానీ వీళ్ళంతా కూడా మొబైల్ స్టాండ్స్ అనేవి ఎక్కువగా వినియోగిస్తారు, వాళ్ళకు కూడా వినియోగించొద్దని చెప్పడం జరిగిందా? మరొక వైపు ఈ బైక్ రేసింగ్కి సంబంధించి ఏ ఏ ప్రాంతాల్లో అత్యధికంగా ఉన్నట్లు మీరు? ఇప్పుడు బైక్ రేసింగ్ మేము చూస్తుంటాం ఎక్కువ సంఖ్యలో వీకెండ్లో బీచ్ రోడ్ అండ్ ఫ్లైఓవర్స్ అక్కడ ఎక్కువ సంఖ్యలో బైక్ రేసింగ్ జరుగుతుంది. అందుకే అదే ఏరియా మీద ఫోకస్ చేయమని చెప్పాము. ఆ మొబైల్లో మాట్లాడడానికి అవకాశం, పర్మిషన్ ఎవరికి లేదు, ర్యాపిడోకి లేదు, ఎవరికి లేదు. ఎందుకంటే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం మొబైల్లో మాట్లాడుతూ బండి నడిపితే ప్రమాదం జరగడానికి ఛాన్స్ ఎక్కువ. సో మీ ద్వారా మరొకసారి అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక నగరంలో ఎక్కువగా వీకెండ్ సమయంలో ఇవి ఎక్కువగా ఈ సైలెన్సర్లు వినియోగించడం, అలాగే ఈ మొబైల్ స్టాండ్ వినియోగించి మొబైల్స్లో మాట్లాడడం, హై బీమ్ లైట్లు లాంటివి వినియోగించడం వంటివి చేస్తూ ఉన్నారు. ఈ మొత్తం మీద వాటిలన్నింటిని కూడా స్మాష్ చేస్తూ ఉన్నారు. ప్రతి వీకెండ్స్లో పాటు ఆకస్మికంగా సైతం కూడా స్పెషల్ డ్రైవ్లు నిర్వహిస్తాము, ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి వాటిని ఉపేక్షించేది లేదని అయితే విశాఖ సిపి చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సత్యతో జార్జ్ 10 TV విశాఖ నుంచి.